అబ్బబ్బబ్బా ఏంట్రా బాబు ఈ సోషల్ మీడియా హవా. లిటరల్ గా చెప్పాలంటే బాహుబలి సీన్ మళ్ళీ రిపీట్ అయిందేమో అనిపిస్తుంది. రాజుగా పట్టాభిషేకం జరుగుతున్నది ఒకరికి, కానీ పట్టాభిషేకం అరుపులు కేకలు జయధ్వనులు ఇంకొకరికి అన్నట్లు అనిపించింది. సోషల్ మీడియాలో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడితే వైఎస్ జగన్ వైఎస్ జగన్ వైఎస్ జగన్. ఈవెన్ ప్రధానమంత్రి గారు పెట్టిన పోస్ట్ లో కూడా కింద కమెంట్ సెక్షన్ లోకి వెళితే వైఎస్ జగన్ వైఎస్ జగన్ వైఎస్ జగన్. ఏంట్రా ఎలా రా ఇలా మీరు అసలు నిన్నంతా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ గురించి మాట్లాడితే ఈ రోజు స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి విమర్శకి కౌంటర్ గా ఇస్తూ ఒరిజినల్ కంటెంట్ వీడియోని తీసుకొని వచ్చి చూపిస్తున్నారు జనాలకి. అంటే వాళ్ళు చేసే విమర్శని ప్రజలకు నిజాన్ని నిర్ధారణ చేసే అవకాశాలుగా మలుచుకున్నారు. ఎర్ర బస్సు లేని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని అన్నారని ప్రతి ఒక్కరు మాట్లాడారు. దాని ఒరిజినల్ వీడియోని తీసుకుని వచ్చి పట్టారు. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు మోదీ గారిని తిడితే నిజంగా నాకు చాలా బాధేసిందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, నీటి విద్యార్థులు సూసైడ్ చేసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్లారు, అయోధ్య శ్రీరామ మందిరంలో 200 కోట్ల స్కామ్ జరిగినప్పుడు ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు మోదీజీ మోదీజీ అని గట్టిగా అరవండి అని అంటే, మోదీ గారిని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా తిట్టారు ఏం తిట్టారని కూడా తీసుకుని వచ్చి పెట్టారు. ప్రజలకు ఏది తెలియదు, ప్రజలు ఏది చూడట్లేదు అనుకొని మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులు ప్రజలంతా అమాయకులు కాదని నిరూపించారు. ప్రతి చిన్నది కూడా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, ప్రజల సొమ్ముని తిరిగి ప్రజలకి ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఈ క్రెడిట్ ఎవరిది ఎవరికి దక్కాలి అన్నది కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేసే ముందు ఆలోచించండి. ఏమైనా సోషల్ మీడియాని మాత్రం షేక్ చేసి పడేస్తున్నారు.